హలో! అందరికీ నమస్కారం. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. కొంచెం రావడం లేట్ అయింది గానీ, ఇంటెన్సిటీ మాత్రం ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత నాది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి పర్యటనకు వెళ్లారు. పొగాకు రైతుల్ని పరామర్శించడానికి. హెలిప్యాడ్ దగ్గర నుంచి గోడౌన్‌లకు చేరుకునే వరకు ప్రజలు నీరాజనం పట్టారు. విపరీతమైన జనమండి. మరీ ముఖ్యంగా జెన్‌జీ వాళ్ళు రోడ్లపైకి వస్తున్నారు. మనం బీహార్‌లో రిజల్ట్ చూసాము. అలాగే దేశం మొత్తం ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జెన్‌జీని సపోర్ట్ చేయకపోగా ఏదో జెన్‌జీ మొత్తం అందరూ తిట్టారు నరేంద్ర మోదీ గారిని. నేను బాధపడుతున్నాను అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు కూడా జెన్‌జీకి బాగా కోపం తెప్పించాయి. నిన్న చూస్తే విపరీతంగా జనమండి. తండోపతండాలుగా జనమొచ్చారు. అండ్ ఇంకా మామూలే అలా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మొదలు పెడతారో లేదో ఇక్కడ పచ్చ మీడియా వాళ్ళు మొత్తం అన్నీ రెడీ చేసుకుంటారు. ఏఐ జనరేటెడ్ గ్రాఫిక్స్ మీరు అదే భ్రమలో ఉండండి రేయ్! మీరు అదే భ్రమలో ఉండండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సిద్ధం సభలకొచ్చారు, ఇప్పుడు వస్తున్నారు. సరే సిద్ధం సభలు ఇవి ఒకటే అనుకోండి. మేము ఎక్కడ కూడా కాదనట్లేదు. మీరు ఏమనుకుంటారో అనుకోండి. ఎన్ని కుయుక్తులు పన్నుతారో పన్నండి. కోప్పడేది మేం గాదు. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటారు, చీత్కరించుకుంటారు. దాంట్లో మేము కామెంట్ చేయాల్సింది ఏం లేదు. ఎవరు వచ్చినారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. ఏఐ జనరేటెడ్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి. ఇంకా నిన్నటి నుంచి అండి నేను నిన్న మార్నింగే ఎక్స్‌లో పోస్ట్ పెట్టా. ఇంకా సాయంకాలం వీళ్ళ ఏడుపులుంటాయి చూడు చారీ ఒక్కొక్కడు అద్దె సూటు కోటికి వెళ్లి తెచ్చుకొని మరీ ఇంగ ఊదర కొడతారని ఇంగ అందరివి మనం చూపించలేము. అందులో అగ్రగణ్యుడు, పనికిమాలిన బ్యాచ్‌లో పెద్ద బొగడాగాడు మన ఏల్ముండల సాంబిగాడు ఇంకా వాడి బాధ వర్ణనాతీతమండి. వీడిది వేరే రేంజ్. అంటే వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయి. ఈ పచ్చ మీడియా వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయి. ఒకరు చెప్పిన ఇంట్రొడక్షన్ ఇంకొకరు చెప్పకూడదు. సో, పర్యటన ఒకటే 3 రకాలుగా ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే వీని బాధ వీనిది. ఇంతకుముందు మనం చూస్తే మామిడి రైతులను పరామర్శించడానికి పోతే రోహింగ్యాలు వచ్చినారన్నాడు. ఈరోజు ఒక కొత్త పదంతో వస్తున్నాడు బొగడాగాడు. వాడిని ఇంక ఏం చేస్తారో మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. కింద మీరు కామెంట్ సెక్షన్‌లో నేను ఎంతగా మీకు చెప్తానో మీరు అంతకు పదింతలు వాడిని ఆడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఇంక మొదలు పెడదాం. రారా బొగడాగా కమాన్. కమ్ ఐ సే కమ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఒక వింతగానే ఉంటుంది. నీకా వరల్డ్ రికార్డ్ కూడా అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున దేవరాపల్లి వెళ్ళారు. ఎందుకు వెళ్తారో తెలియదు, ఎవరిని పరామర్శిస్తారో తెలియదు, ఏం మాట్లాడతారో అంతకన్నా తెలియదు, స్క్రిప్ట్ ఎవరిస్తారో అసలు తెలియదు. వెళ్తారు, ఒక లంపెన్ గ్రూపు వేసుకుంటారు, వాళ్ళందరినీ ఫాలో చేయించుకుంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలియదు, ఏ ఊరు వాళ్ళో తెలియదు, ఏ రాష్ట్రం వాళ్ళో కూడా తెలియదు. ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఫేసెస్ ఉంటాయి, సేమ్ కార్ నెంబర్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అన్ని చూడండి, ఒకే రకమైన వ్యక్తులు ముందుగా చేరుకుంటారు అక్కడికి. ఒక 5,000 నుంచి 10,000 మంది ఒక 2-3 రోజుల ముందే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విడిది చేస్తారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ ఉంటారు. అరే అందరిలోకి నీ ఏడుపుకే ఫస్ట్ ర్యాంక్ రా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తారో తెలీదు, ఏం మాట్లాడతారో తెలీదు, స్క్రిప్ట్ ఎవరు ఇస్తారో తెలీదు, లేకపోతే ఎందుకు చేస్తున్నారో తెలీదన్నప్పుడు ఆ వార్తను నువ్వెందుకురా చదువుతున్నావు? అవసరం లేదు కదా! ఇంక నువ్వు ఏడ్చాల్సిన అవసరం లేదు కదా! ప్రజల్లో నెగటివిటీ వస్తది కదా! జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికే క్లారిటీ లేనప్పుడు ప్రజలు పట్టించుకోరు కదా! నువ్వొచ్చి ఏడ్చడం దేనికి? ఎందుకు ఏడవడము? అక్కడ పర్యటన స్టార్ట్ అవుతుందో లేదో ఇక్కడ పచ్చ మీడియా వాళ్ళకి ఫుల్ మీల్స్. అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోకపోతే బతకలేని బొగడా బ్యాచ్ ఇదంతా. నేను ఆనెస్ట్‌గా చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పచ్చ మీడియాకు నేను చెప్పేది ఒక యూట్యూబ్‌లోనే గత 10 ఏళ్లలో ఒక మినిమమ్ 1000,00,00,000 రెవెన్యూ జనరేట్ అయింటది. రోజుకు 50-70 థంబ్‌నెయిల్‌లు ఒక్కొక్క పచ్చ ఛానల్ వాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని 50-70 థంబ్‌నెయిల్‌లు పుట్టిస్తాడు. ఇది నేను ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తా ఎవరికైనా గాని. చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే మేము బతకగలమనే ఏకైక స్థితిలో వాళ్ళున్నారు. ఇంతకంటే గతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆయనకే క్లారిటీ లేనప్పుడు ఇంక నువ్వు చెప్పేదానికి ఏముందిరా బొగడాగా? నువ్వు ఎందుకొచ్చేసి ఇంగా జగన్ చుట్టూ చేరి స్లోగన్‌లు ఇస్తున్న పేటీఎం బ్యాచ్ అది ఇది అని చెప్పేసి ఎందుకు రాసుకుంటున్నావు? ఎందుకు రాసుకుంటున్నావు? అసలు నువ్వు ఇంక చేయాల్సిన అవసరం లేదు కదా! ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకే క్లారిటీ లేనప్పుడు అదొక్క మాట చెప్పేసి ఆపొచ్చు కదా! 43 నిమిషాలు, 50 నిమిషాలు దాని గురించి డిబేట్లు ఎందుకు పెడుతున్నావురా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకపోతే నీకు బతుకు లేదు. నీకు బతుకు లేదు. అది మాత్రం 100% పక్కా. ఇంక కొత్త పదంతో వచ్చినాడండి. ఎవడో వాళ్ళ
ఈయనకు స్క్రిప్ట్ రాసి కూడా చెప్పాడు లంపెన్. లంపెన్ అంటే ఇంగ్లీష్ పదము అణగారిన వర్గాల వారు, అట్టడుగున ఉన్నవారు, పేదవారు, చిరిగిన వస్త్రాలు ధరించిన వారు, ఏ పని లేనివారు అని అర్థం. సో దేవరపల్లి వాసులంతా కూడా వీడు చెప్పేది దేవరపల్లి వాసుల్ని తిడుతున్నాడు. వాళ్ళంతా అణగారిన వర్గాలంట, బతుకు తెరువు కోసం డబ్బులు ఇస్తే చిరిగిన బట్టలతో తిరిగే రకాలంట, వాళ్ళు వస్తున్నారంట. ఇంకా దేవరపల్లి వాస్తవ్యులకే చెప్తున్నాను. ఇంకా ఈ బొగడాగాన్ని ఏం చేస్తారో మీ ఇష్టం. వచ్చే వాళ్ళే వస్తారట. ఏం ఈసారి రోహింగ్యాలు అనలేదు? లాస్ట్ టైం రోహింగ్యాలు అంటే డోస్ సరిపోయిందా? ఏం రోహింగ్యాలు అనలేదే? ఏమ్రా రోహింగ్యాలు అనలేదే? వచ్చిన వాళ్ళే వస్తారంట. 5 నుంచి 10,000 మంది వచ్చిన వాళ్ళే ఆడుంటారంట. అవే కార్ నెంబర్లు అంట. సరేరా, మీ TV5 మీకు ఛానల్ ఉంది కదా, పుట్టగోసులో ఛానల్ ఉంది కదా, ఓన్లీ ఆ మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్స్ కాకుండా ఏ కార్లు అక్కడికి వచ్చినాయి, ఏ కార్లు ఇక్కడికి వస్తున్నాయి, ఒక 100 కార్ల నెంబర్లు తీసి ఇదిగో ఆ రోజు ఇదిగో ఈ రోజు అని పెరేడ్ చేపి మీ కార్లను. ఏ మనుషులు అవే మనుషులు, లేకపోతే అవే మొహాలు అంటావు కదా, ఎక్కడ ఒక 10 మందిని చూపిరా. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ, అక్కడున్న నాయకులు వాళ్ళు కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ఇగో ఈ ప్రజలే ఇంతకుముందు అక్కడ మన పుంగనూరుకు వచ్చారు, లేకపోతే గుంటూరు మిర్చి యార్డుకి వచ్చారు, ఇప్పుడు పొగాకు రైతులు పరామర్శించిన కూడా అవే మొహాలు ఉన్నాయని చెప్పేసి ఒక 100 మందిని, ఒక 1000 మందిని, 5,000 10,000 అంటున్నావు కదా, ఒక 1000 మందిని చూపిరా. ఏంటికి ఇంత ఏడుస్తారు? నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటలేరా బొగడాగా? ఏంటికి నువ్వు ఇంతగా ఏడుస్తావు? ఏం నీ బాధ ఏమి? అంటే ఆ మాటలు చెప్పకపోతే నీకు జీతం ఇవ్వడు అని చెప్పేసి మీ మిడ్ నైట్ మసాలా ఏమైనా చెప్పినాడు నీకు? ఇదే వాగాల, వాగుతేనే మాకు జీతాలు వస్తాయి. ఒరే ఇది జర్నలిజమారా? ఇది జర్నలిజమా? నేను రాష్ట్ర ప్రజలు అడుగుతున్నా, ఇది జర్నలిజమా? ఇంకా నెక్స్ట్ ఎందుకు వాళ్ళు వస్తారో కూడా ఇంకా నెక్స్ట్ దాని కంటిన్యూషన్ కూడా చెప్తాడు. నువ్వు చెప్పురా. ఒక 2-3 రోజుల ముందే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విడిది చేస్తారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు చేసేది ఒకటి, సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదని వాళ్ళకి తెలియదా? మాజీ సీఎం అని వాళ్ళకి తెలియదా? ఈ మాత్రం బుద్ధి జ్ఞానం లేని వాళ్ళని వెంటేసుకొని తిరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొజిషన్లో ఉన్నారో, దేనికి వస్తున్నారో కూడా తెలియని ఈ లంపెన్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? అసలు వీళ్ళంతా ఎవరు? అసలు రైతులకి వీళ్ళకి ఏం సంబంధం? అక్కడికి వెళ్ళింది పొగాకు రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదని, లేదా వారు పడుతున్న కష్టాలు ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇదే నిజమైతే, ఇదే కరెక్ట్ అయితే, అరే బొగడాగా, ఈ విషయంలో నువ్వు ఒకటి కరెక్ట్ చెప్పావు, ఒకటి తప్పు చెప్పావు. కరెక్ట్ ఏంటంటే పొగాకు రైతులకు కష్టాలున్నాయి, గిట్టుబాటు ధరలు లేవు, అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటున్నారు అన్నావు. ఇది కరెక్టు. ఆయనే ఉంటే తెల్లసీరతో పనే ఉందని, గిట్టుబాటు ధర ఉంటే రైతులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఎందుకు చేస్తారు? గిట్టుబాటు ధరలు లేవని అక్కడున్న రైతులే చెప్పారు. ఇంకా వాళ్ళు కూడా యాక్టర్లు అంట. దేవరపల్లిలో ఉన్న వాళ్ళంతా యాక్టర్లంట, అణగారిన వర్గాల వారంట, అట్టడుగు వర్గాల వారంట, సరైన బట్టలు వేసుకొని వారంట, వేస్ట్ గాళ్ళంట, పనిచేయని వాళ్ళు, పూరంబోకులు అని చెప్పేసి ఎల్ముండల సాంబిగాడు దేవరపల్లి గ్రామ వాస్తవ్యుల్ని, లేకపోతే ఆ ఊరు వాస్తవ్యుల్ని చెప్తున్నాడు. మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. దేవరపల్లి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ రాయండి. మీరంతా లంపెన్ బ్యాచ్ అంట. మీరు కావాల్సిన గూగుల్లో కొట్టండి, లంపెన్ అంటే అర్థం వస్తుంది. వాళ్ళకి ఏమీ తెలియదు. సీఎం అంటారు. ఇంతకుముందు సీఎం కదా, ఇప్పుడు కాదు. ఒరే కాబోయే సీఎం అని రా అర్థం రే బొగడాగా. ఇప్పుడు లోకేష్ పోయినా అరుస్తారు, పవన్ కళ్యాణ్ పోయినా అరుస్తారు. ఒకేసారి 4-5 సీఎంలు ఉండరుగా. ఏమ్రా ఈ మాత్రం తెలియకుండా నువ్వు జర్నలిస్ట్ పెట్టైనవరా? నీకు తెలుసు. కానీ ఇంకా వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతిోడో లేకపోతే మహా న్యూసోడో చెప్పిన దానికి నువ్వు డిఫరెంట్గా చెప్పాలా? నీ బొగడా తత్వాన్ని నువ్వు నిరూపించుకోవాలా? సో ఇంకా ఏదోటి వాగాల. ఇది వార్త అండి. అంటే రాష్ట్ర ప్రజలకే చెప్తున్నాను, ఇది వార్త. వీడు చెప్పేది ఇది వార్త. ఒక్కదానికైనా ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు వాడి వీడియో చూపించాను. ఒక్కదానికైనా ఆధారం ఉందండి? వాళ్ళు లంపెన్ బ్యాచా? వాళ్ళు 5,000 10,000 మంది ఎక్కడి నుంచి వస్తున్నారా? సేమ్ కార్ నెంబర్లు ఉన్నాయా? ఎక్కడ ఒకటైనా ఆధారం చూపిరా. ఒకటైనా ఆధారం చూపి. 5,000 10,000 మంది వస్తే దేవరపల్లిలో 5-10,000 మంది ఎక్కడ స్టే చేస్తారు? 3 రోజుల ముందు వస్తారట. ఎక్కడ స్టే చేస్తారు? నివాసాలు ఎవరు ఇస్తారు వాళ్ళకి? లేకపోతే భోజనాలు ఎవరు పెడతారు? ఇవన్నీ ఎవరు చూస్తాడు? ఇంకా దాని మీద కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయరా? నీకు పని బాట్లేదు కదా బొగడా, కానీ మీరు ఖాళీగా ఉండవు కదా, మీ TV5 ఎవరు చూడరు కదా, పోనీ అవి కూడా చేయి. నెక్స్ట్ యాత్ర ఎక్కడో మేము ముందే చెప్తాం కదా, ఆడిపోయి ఎవరెవరు వచ్చినారు, ఏ ఇంట్లో ఎవరున్నారో అవి కూడా చెప్పేమి. ఏమరా ఇంత అక్కసు? ఏమరా ఇంత ఏడుపు? ఏమరా ఇంత ఓర్వలేనితనం? దేనికిరా? వారు పడుతున్న కష్టాలు ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కరెక్ట్ రా బొగడాగా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అవును.
ఇదే నిజమైతే, ఆ. ఇదే కరెక్ట్ అయితే ఆ. వారు చేయాల్సిన పని ఏంటి? ఆహా. నేరుగా పొగాకు రైతులందరినీ ఎక్కడో ఒక చోట మీటింగ్ పిలుచుకొని ఉమ్. అందరితో మాట్లాడి వారు పడుతున్న కష్టాలేంటి, వారికి గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు, ఉమ్. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలి, ఎటువంటి బ్యాంక్ లోన్స్ కావాలి, ఎటువంటి మార్కెటింగ్ వ్యవస్థను సృష్టించుకోవాలి, ప్రభుత్వ లోపాలుంటే ఏం చేయాలి, ఆ. వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు, ఆ. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అని తెలుసుకునే హక్కు ఉంది, మాట్లాడే బాధ్యత ఉంది. దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా లేవతీసి అక్కడ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఉమ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమస్య పరిష్కారానికి పూనుకోరు, ఓ. సమస్య లేవనెత్తడానికి పూనుకోరు. ఆ. వారికి కావాల్సిందల్లా కూడా తను ఒక్కడే ఇంట్లో కూర్చొని ఒంటరిగా కూర్చొని తను సీఎం మాజీ సీఎం అర్థం కావటం లేదు. 40% ఓట్లు వచ్చిన పార్టీ ఓడిపోయిందా లేదా అనేది కూడా ఆయనకు తెలియట్లేదు. ఒరే నువ్వు చేసిన జర్నలిజం వల్ల ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటల వల్ల రైతులకు ఏం రా ఉపయోగం? నువ్వు చెప్పు పోని. నువ్వు చెప్పు. పొగాకు రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి తాడేపల్లికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే నేను వచ్చి మీకు సంఘీభావం తెలుపుతాను అని చెప్పారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్లనే ఇంత కదలిక వచ్చింది. మీరందరూ కూడా బట్టలు చింపుకొని మాట్లాడుతున్నారు. ఆ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదని ప్రపంచం మొత్తం తెలిసింది. ఇంక ఈ మాత్రం చాలదరా? ఒక బాధ్యతాయుతమైన నాయకుడు చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఒరే మీ బాధల్లా పొగాకు రైతుల్ని పరామర్శించినారని కాదు, లేకపోతే వాళ్ళకి గిట్టుబాటు ధర కావాలని అడిగినారని కాదు, అది కాదు మీ బాధ. జనాలు ఇంతమంది వస్తున్నారే ఏంది? ఇట్లా జనాలు వస్తే మా పరిస్థితి ఏంది? మాకు రేపు బేటా రాదే, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడే, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటాడే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమస్య పరిష్కారానికి పూనుకోరు, సమస్య లేవనెత్తడానికి పూనుకోరు. వారికి కావాల్సిందల్లా కూడా తను ఒక్కడే ఇంట్లో కూర్చొని ఒంటరిగా కూర్చొని తను సీఎం మాజీ సీఎం అర్థం కావటం లేదు. 40% ఓట్లు వచ్చిన పార్టీ ఓడిపోయిందా లేదా అనేది కూడా ఆయనకు తెలియట్లేదు. బయటకు వచ్చి ఓ 10 మందితోటో ఒక 100 మందితోటో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇచ్చి సీఎం సీఎం అనిపించుకుంటే మళ్ళీ ఎవరో ఒకరు చనిపోయేదాకా, ఏదో ఒక నేరస్తుడిని కలిసేదాకా ఈ సీఎం సీఎం పదాలు ఓ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఒక 100 వాటిట్లో పెట్టుకొని రోజు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడనమాట. ఆ దీని నుంచి బయటపడండి సార్. మీరు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, ఈ విషయం తెలియక ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఒరే నిన్ను ఏ మెట్టుతో కొట్టాలరా? నువ్వే డిసైడ్ అవ్వు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు కూడా మీరు, మీ బొగడా బ్యాచ్, మీ పులిసిపోయిన పకోడీ ప్యానల్ మీరు డిసైడ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారంట, 40% ఓటు వచ్చిందని ఆయనకు అర్థం కావట్లేదంట, సీఎం మాజీ సీఎం అర్థం కావట్లేదంట, 5,000 10,000 ఒక్కొక్కరికి ఇస్తారంట అని వీళ్ళే ఒక కథ సృష్టించి, బాగా వినండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారాలంటారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మారమనే చెప్తున్నాం. పోయిన 5 ఏళ్ళు వీళ్ళను ఇడిచిపెట్టినారన్నా, వీళ్ళను వదిలిపెట్టినారు, ఈ బొగడాగాలను వీళ్ళ ముఖాలు చూడలేకుండాము. ఈసారి వస్తే మాత్రం ఫస్ట్ అస్సాం టికెట్లు కొనుక్కోవాల్సింది వీళ్ళే అన్నని మేము కూడా చెప్తున్నాం. మారమని మా నాయకుడికి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా నాయకుడు సాఫ్ట్గా ఉండి మీరంతా బతికిపోతున్నారా? నిజంగా ఇది ఇది ఆనెస్ట్. నెక్స్ట్ 2029లో కథ వేరుంటుంది. నువ్వు నన్ను ఇండియాకి రా, ఎయిర్పోర్ట్లో లేపేస్తాం, అవన్నీ కాదు. రెడీగా ఉండు. ఖచ్చితంగా కథ వేరుంటుంది. ఏం వేరుంటుంది అనేది ఆ రోజు మీకే అర్థమవుతుంది. నోటికొచ్చిన సొల్లు వాగడము, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనుకున్నారు అలా అనుకున్నారని ఈడు వార్తలు చదివే బొగడాగాడు ఈడు చెప్పడము, మళ్ళీ మారమని చెప్పి వీళ్ళే చెప్తారు. ఒరే నేను ఒక్కటే ప్రశ్న అడుగుతారా, ఎందుకురా ఇంత ఏడుస్తారు మీరు? అఫ్కోర్స్ మీకు నెలకింత జీతం ఇస్తారు, ఆ దానికోసం మీరు బతుకుతున్నారు. ఆ జీతం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన విషయం జిమ్మాలా, మీ బతుకులవి. కానీ మరి ఇంతనారా? మీకంటూ మాకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి, మాకంటూ ఎథిక్స్ ఉండాలి, మాకంటూ ప్రిన్సిపల్స్ ఉండాలి, మేము కూడా మనుషుల్లాగా బతకాలి, సమాజం మమ్మల్ని మనుషుల్లాగా చూడాలి, బురదలో పొర్లే పందిలాగానో దున్నపోతులాగానో మనల్ని ప్రజలు కన్సిడర్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం మీకు ఉండదరా? ఇంకా డబ్బు వస్తే ఏమైనా చేస్తారా? డబ్బులు మీకు వస్తే ఏమైనా? ఒరే రోజు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా పర్యటనకు పోతున్నారా? మేము ఏదైనా అక్కడ టాపిక్ మీద విమర్శ చేస్తాము, అలా ఎందుకు మాట్లాడారని విమర్శ చేస్తాం తప్పితే, ఒరే మీలాగనారా? మరి ఇంత దారుణంగానారా? అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయట పెట్టారు అనుకోండి, ఇంట్లో నుంచి ఎడం కాలు బయటకు పెట్టారు, కుడి కాలు ఎందుకు పెట్టలేదు? ఎడం కాలు బయటకు పెట్టినప్పుడు కుడి చేయి బయటికి రాలేదు, ఎడం చేయి బయటకు వచ్చింది, అలా ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చూసి నవ్వారు, కుడిపక్క చూసి నవ్వాలి కదా. ఇంకా ఇలా మొదలు పెడితే ఒరే ఇది జర్నలిజమారా? ఇది జర్నలిజమా?
ఇంక ఏదో ఒక్కటి చెప్తాడు. ఆ ఒక్కటి విని మెట్తో కొట్టి ముగించేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఇంటికి వచ్చేయడం, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోవడం, ఆ తర్వాత ఖాళీగా ఉండటం, క్రిమినల్స్ని ప్రోత్సహించడం, క్రిమినల్స్ని పార్టీలో ఉండేలాగా చూసుకోవడం, అసలు క్రిమినల్స్ కోసం ఒక పార్టీ పెట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే మనం చూస్తున్నాం. ఒరే బొగడాగా, ఇంక నువ్వు చెప్పే సొల్లు రోజు చెప్పేదే గానీ, నాదొక సింపుల్ క్వెషన్ రా. ఇట్లా రోజు నువ్వొచ్చేసి ఇట్లా వార్తలు చదువుతావు గదా! నిన్ను 6 నెలలు మధ్యలో ఉద్యోగం నుంచి పీకేసినారు గదా! మళ్ళా వచ్చినావు. ఎంతిస్తార్రా నీకు? అహా! జీతం పక్కన బెట్టు. ఇలా రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎంతిస్తారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు విమర్శించినాయనుకోండి, విమర్శ, ప్రతి విమర్శ ఉంటది. అంతిమంగా ఆ విమర్శ, ప్రతి విమర్శ కూడా ప్రజలకు మంచి జరగడానికి మనం చేస్తున్నాం అనే తృప్తి ఉంటది. నువ్వు వార్తలు చదువుతున్నావే, ఇంక నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎట్లా ఆలోచిస్తారు, బయట ఎట్లా ఆలోచిస్తారు, ఈ వార్తలరా? ఇట్లా చెండాలమంతా మాట్లాడిన దానికి నీకు ఎంత బేటా ఇస్తార్రా? నువ్వు ఎంతసేపు చంద్రబాబు సంక నాకుతావు రోజు? విత్ షుగరు, వితౌట్ షుగరు ఎంతిస్తారు అది జెప్పు? 6 నెలలు నిన్ను ఉద్యోగం నుంచి పీకేసినారు గదా! ఆ 6 నెలలు గూడా మీ బాస్ నీకు జీతం ఇచ్చినాడా? ఇవ్వలేదా? ప్రజలకు చెప్పురా. ఇప్పుడు నీలాంటి గొప్ప మేధావి 6 నెలలు లేకపోతే లోకం ఎంత చిన్నబోయిందో తెలుసా? ఏడ్చినారు అందరూ. ఏంది సాంబశివరావు లాంటి దిగ్గజ విశ్లేషకుడిని 6 నెలలు పక్కన పెట్టినారని. ఒకటి కారణం ఏందో ఇంతకుముందు అడిగినా నువ్వు చెప్పి సావలే. అది వేరే విషయము. ఇంగా నువ్వు చెప్పవు. అది వేరే విషయము. కానీ ఇట్లా మాట్లాడినందుకు జీతం కాకోకుండా బేటా ఎంత ఇస్తారురా ఎక్స్‌ట్రా రోజు నీకు? కూలి ఎంత ఇస్తారు? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, నిజమైన అభిమానుల్ని రోడ్డుపైకొస్తే 5,000, 10,000 తీసుకొని వచ్చారని మాట్లాడేవాడివా? మెట్టు తీసుకొని కొట్టేవాళ్ళు లేక. నువ్వు ఇట్లా మాట్లాడినందుకు నీకు ఎంత ఇస్తార్రా? బేటా ఎంత ఇస్తారు? సిగ్గు లేదు. నువ్వు మాట్లాడు. నువ్వు ఎట్లైనా మాట్లాడు. కానీ జర్నలిజం ముసుగులో మాట్లాడేదేందిరా? జర్నలిజం ఒక పవిత్రమైన వృత్తిరా. దాన్ని అవమానించడానికి సిగ్గు లేదురా నీకు? ఆ! మనిషివై జన్మెత్తినావా? దున్నపోతువై జన్మెత్తినావా? ఇంకేమన్నా ఎక్కువ తిడతావంటే మళ్ళా నువ్వు నా ఫ్రెండువి. ఇట్లాంటి ఫ్రెండ్ కూడా ఉండాలండి. ఇలాంటి బొగడాగాడు ఉన్నప్పుడే మన విలువ 10 మందికి తెలుస్తది. అందుకే వాడిని నేను ఫ్రెండ్ అంట. అంత ఫ్రెండ్‌షిప్ చేసింది. వాడు బొగడాగాడు. వాడు మన పక్కన ఉంటేనే మన విలువ తెలుస్తది. అవునా కాదా? బల్లాల దేవుడుంటేనే బాహుబలి విలువ తెలుస్తదని ఇట్లా ఈడుండాల. ఒరేయ్! నువ్వు వాగుతండ్రు రోజు ఇట్లే వాగుతండు. నీ వల్ల కూడా మాకు 1% ఓట్లు ఎక్స్‌ట్రా వస్తాయి. నేను రాసిస్తా బాండ్ పేపర్ మీద. నువ్వు ఏదో చంద్రబాబు నాయుడు సంకనాకి చంద్రబాబుకి ఫేవర్ చేస్తా అనుకుంటున్నావు. నువ్వు జర్నలిజం ముసుగులో చేస్తున్న బ్రోకరిజం ఈ పాటికే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. నువ్వొక క్లౌన్, జోకర్, ఆటలో అరటిపండు. నిన్ను ఒక జోకర్‌లాగా నీ మీద మీమ్స్ ట్రోల్స్ చేయడానికి తప్ప నువ్వు ఎందుకు పనికిరావు గుర్తుపెట్టుకో.